అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతుందని చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమరావతికి మరో పునర్జీవం కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగా ఈరోజు అధికారం చేపట్టి దాదాపు 16 నెలల కాలం అవుతుంది. 16 నెలల కాలంలో అమరావతిలో ప్రస్తుతం నిర్మాణ పనులు ఏ రకంగా ఉన్నాయి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ అమరావతి ప్రాంతంలోని సీడ్ యాక్సెస్ రోడ్డు మీద అయితే ఉన్నాం. సీడ్ యాక్సెస్ రోడ్డుకి చూసుకోవచ్చు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకున్నటువంటి ప్రాంతాన్ని ఈ దగ్గరలో మనం ఉన్నటువంటి ప్లేస్ నుంచి దాదాపు 100 మీటర్ల దగ్గర చూసుకుంటే ఏపీ సిఆర్డీఏ కార్యాలయం ఉంది. దానికి సమీపంలోనే సిఆర్డీఏ రోడ్డుకి పక్కనే జాతీయ బ్యాంక్ ఏదైతే ఉందో జాతీయ బ్యాంకులకి 4 బ్యాంకులకి అయితే రాష్ట్ర ప్రభుత్వం భూములు అయితే కేటాయించడం జరిగింది. రోడ్డుకు పక్కనే సిఆర్డీఏ పక్కనే సీడ్ యాక్సెస్ రోడ్డుకు పక్కనే యూనియన్ బ్యాంకుకి స్థలాన్ని అయితే కేటాయించడం జరిగింది. ఏదైతే ఉందో రాజధాని నిర్మాణంలో జరిగిన తర్వాత నిర్మాణంలో భాగంగా అంతర్జాతీయమైనటువంటి సంస్థలు ఏదైతే వస్తున్నాయో వాటితో పాటుగా ప్రభుత్వ కార్యాలయాలకి ఈ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ట్రాన్సాక్షన్ కానీ సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలు కూడా ప్రధాన భూమిక పోషిస్తాయి. దీంతో భాగంగా యూనియన్ బ్యాంకుకి స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ చూసుకోవచ్చు రోడ్డు పక్కనే యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరో ఆంధ్ర బ్యాంకు, ఈ 4 బ్యాంకులు కూడా దాదాపు ఒక్కొక్క బ్యాంకుకి వచ్చేసి 4 నుంచి 5 ఎకరాల లోపు స్థలాన్ని కేటాయించారని చెప్పి కూడా సిఆర్డీ అధికారులు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి భూములు కేటాయించారో వీటికి కేటాయించిన భూములకు సంబంధించి హద్దులు కూడా వేసుకోవడం జరిగింది. ఏ బ్యాంకుకి ఎంత స్థలం కేటాయించారో ఆ స్థలానికి సంబంధించి 4 వైపులా ఆ బ్యాంకు ఎంబ్లం ఉండేటట్టు 4 వైపులా ఆ భూమిని కూడా వాళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఆ భూమిలో త్వరలోనే నిర్మాణ పనులు జరిగేందుకు కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మనం విజువల్ చూసుకోవచ్చు. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్క నుంచి కూడా చూసుకుంటే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్డుకి ఇరువైపు ఉన్నటువంటి పైప్ లైన్ జరుగుతుంది. దాని పక్కనే రోడ్డుకి పక్కనే ఈ యొక్క బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్డు పూర్తయిన తర్వాత ఈ రాజధాని నిర్మాణం పూర్తయ్యే టైంలో ఈ రోడ్డుకి పక్కనే ఆనుకున్నటువంటి ఈ యొక్క బ్యాంకులు రావడం చూసే వాళ్ళు కూడా చాలా ఇదిగా కనబడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా రాబోయే రోజుల్లో ఎంత సుందరవంతంగా ఉంటుందనేది ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. పక్కనే సీడ్ యాక్సెస్ రోడ్డుకి పక్కనే ఫస్ట్ చూసుకుంటే యూనియన్ బ్యాంక్ వస్తుంది. యూనియన్ బ్యాంక్ పక్కనే బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు పక్కనే ఎస్బీఐ బ్యాంకు. 3 బ్యాంకులకు సంబంధించి చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా కేటాయించారు. ఎస్బీఐ బ్యాంకు బ్యాక్ సైడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కేటాయించారు. దాని వెనకాలే కెనరా బ్యాంక్ కూడా కేటాయించడం జరిగింది. దాదాపు జాతీయ బ్యాంకులు 5 బ్యాంకులకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీ ఆధ్వర్యంలో భూములు కేటాయించడం జరిగింది. భూములకు సంబంధించి ఇప్పుడు కూడా ఆయా బ్యాంకులు ఇప్పటికే ఈ యొక్క భూములు స్వాధీనపరచుకోవడం జరిగింది. నిర్మాణ పనులు అయితే ప్రారంభించడం జరిగింది. రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా సరే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మిషనరీలతో వర్క్ జరుగుతున్నారు, కార్మికులు వర్క్ చేస్తున్నారు. సిఆర్డీకి సంబంధించి రోడ్లకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, డ్రైనేజీకి సంబంధించి కానీ పైప్ లైన్కి సంబంధించిన వర్కులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కార్మికులతో రాజధాని ప్రాంతం అంతా కలకలాడుతుందని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. చూడండి ఏదైతుందో కొంతమంది ఏదో రకరకాలుగా అసత్య ఆరోపణ అయితే చేస్తున్నారు. అమరావతిలో నిర్మాణం జరగలేదు అంటున్నారు. జరుగుతుందని చెప్పడానికి ఈ విజువల్ ఒక ఉదాహరణ అని చెప్పాలి. ఇప్పటికైనా అమరావతి నిర్మాణం మీద దుష్ప్రచారం చేసేవాళ్ళు గుర్తించాలా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాజధాని నిర్మాణంతో పాటు రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రాంతాలని ఈ యొక్క జాతీయ బ్యాంకులకి దాదాపు 5 బ్యాంకులు కేటాయించడం జరిగింది. యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, దాదాపు 5 బ్యాంకులకు సంబంధించి ఒక్కొక్క బ్యాంకుకి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ భూములు కూడా ఇప్పటికే ఆ యొక్క బ్యాంకులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో బ్యాంకు సంబంధించినటువంటి ఈ భూమిని కేటాయించినటువంటి భూమిని స్వాధీనపరుచుకొని నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, సిఆర్డీ యాక్సెస్ నుంచి.